వెల్కమ్ టు బీడీటీవీ. ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలకి సంబంధించి పొత్తు గురించి అయితే ఒక క్లారిటీ అనేది ఈరోజు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ పార్టీకి సంబంధించి పొత్తులో భాగంగా కలిసేందుకు చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపేందుకు చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ పెద్దలతో అయితే సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సమావేశానిపై పొత్తులో భాగంగా సీట్లకు సంబంధించి అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో అధికారంగా చేరబోతున్నట్లుగా ప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా బీజేపీ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపే ముందు, ఢిల్లీకి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో అయితే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండో జాబితాకు సంబంధించి, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ యొక్క పొత్తులకు సంబంధించి వీరిద్దరి మధ్య కీలకమైనటువంటి చర్చ జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీకి రావడం జరిగింది. ఇంకా బీజేపీ పార్టీ అధిష్టానం కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళితే లాభ నష్టాల గురించి ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏపీ బీజేపీ నాయకుల దగ్గర అభిప్రాయ సేకరణ అయితే చేసినట్లుగా తెలుస్తుంది. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పాత బీజేపీ నాయకులు అయితే టీడీపీ పార్టీతో కలిసి వెళితే లాభం లేదు అంటూ కూడా బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. కొంతమంది గతంలో వేరే పార్టీలో ఉండి రీసెంట్గా బీజేపీ పార్టీలో చేరినటువంటి వ్యక్తులు అయితే తెలుగుదేశం పార్టీతో పాటు పొత్తులో వెళ్తే కొన్ని సీట్లు, ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వారు బీజేపీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏపీ బీజేపీ నాయకులు ఏపీ బీజేపీ అధ్యక్షుడైనటువంటి పురంధేశ్వరితో ఆలోచనలు జరిపిన తర్వాత, అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత బీజేపీ పార్టీ అధిష్టానం అయితే ఈరోజు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీని చేర్చుకుంటుందంటూ కూడా ఇప్పటివరకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆశాభావంతో అయితే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇంకా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డా, అమిత్ షాతో సమావేశం అయితే చంద్రబాబు నాయుడు అయిన తర్వాత సీట్లకు సంబంధించి వారికి కేటాయించబడినటువంటి సీట్ల గురించి అయితే, నంబర్ గురించి అయితే ఒక క్లారిటీ తీసుకుని బీజేపీ పార్టీ అధిష్టానం కూడా ఎక్కువ మొత్తంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సీట్లు తీసుకుని ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీని చేర్చుకునేందుకు అయితే ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఖచ్చితంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల యొక్క పొత్తు గురించి అయితే తెలుగుదేశం, బీజేపీ పార్టీ, జనసేన పార్టీల యొక్క పొత్తు కూటమి 2014 రిపీట్ కాబోతుందంటూ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీని చేర్చుకునే అంశం గురించి, లేదా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీని చేర్చుకోపోవడం గురించి బీజేపీ పార్టీ అధిష్టానం అయితే ఒక ప్రకటన చేసి ఏపీ రాజకీయాల్లో పొత్తు రాజకీయాలకి ఒక సస్పెన్స్ అనేది తెరదించబోతున్నట్లుగా తెలుస్తుంది.